వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నదని గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకించి తనకు కలిగి ఉన్నటువంటి 2 ఉద్దేశాలు. ఒకటి, హీ డోంట్ కేర్, హీ నెవర్ ఫియర్ అబౌట్ గాడ్. దేవునిని బట్టి ఆయన భయపడడు. చాలా గుండె. రెండవది, హీ డోంట్ కేర్ ఇఫ్ ఎనీబడి కమ్స్. ఎవడు ఎదురున్నప్పటికీ, ఆ మాటలోనే చెప్పాలా, ఎవడు ఎదురు వచ్చినా ఏం చేయడంట? భయపడడు. మామూలుగా లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. అసలు లెక్క చేస్తాడా? దేవునికి భయపడకుండా, మనుషులను లక్ష్య పెట్టకుండా ఒక విధవరాలు ఆయన దగ్గరికి వస్తే ఏమన్నా అసలు కేర్ చేస్తాడంటే లేదు. అయితే ఆమె మాటికి వస్తూ ఉందంట. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వస్తూ ఉంది? మనం ఏదైనా పని మీద అధికారుల దగ్గరికి వెళ్తే అస్సలు పట్టించుకోలేదు అనుకో, రెండోసారి వెళ్తామా? వెళ్ళాం. అరే ఆయనకు అంత పొగరు, అసలు నేను అనవసరంగా వెళ్ళాను అనుకున్నా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, నాకు బుద్ధి లేక వెళ్ళాను, ఇవే వస్తాయి. ఆయన ఏం చేయలేం కదా, నాకు బుద్ధి లేక నేను వెళ్ళా. జీవితంలో ఇంకొకసారి ఆ గడప దొక్కను, అంతేనా? కానీ ఈమె అలా కాదట. మాటికి వెళ్తూ ఉంది. ఎన్నిసార్లు వెళ్తూ ఉందంటే ఆయన బుర్రలో ఫీడ్ అయిపోయి ఆయనే ఆలోచించుకునే అంతగా వెళ్తూ ఉందంట. ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తి ఆయన బుర్రలో ఫీడ్ అయ్యే అంత మరకు వెళ్తూనే ఉంది. బుర్రలో ఫీడ్ అయిపోయింది. ఎవరు? సార్, ఒక ఆమె వచ్చిందండి. అయ్యా నాకు తెలుసు ఆయన, ఆమె విధవరాలు వచ్చిందా? ఉండనే. అయ్యా ఎవరో వచ్చారండి. ఒరే ఎవరో కాదురా, న్యాయం తీర్చమని ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చమని ఒక ఆమె వచ్చింది. అవునా? అవునండి.
సో ఎవరు వచ్చారండి, ఒరే ఎవరో కాదురా, ఆమెకి న్యాయం చేయాలంట, ఆమె ప్రతివాదికి ఆమెకి న్యాయం చేయాలంట. ఇలాగున కఠినస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి కూడా ఒక మంచి బిరుదు ఉంది ఆయనకి, మరి అంత బిరుదు ఎట్లాగ వచ్చిందో తెలియదు కానీ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అంట. ఏ న్యాయాధిపతి? న్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు, న్యాయాధిపతి అంటేనే న్యాయంగా ఉండాలా, అన్యాయాన్ని ఎదిరించాలా, ఎక్కడ న్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేయటానికి ఆయన వంతు ఆయన కృషి చేయాలా. కానీ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, అసలు ఆయనే అన్యాయస్తుడు. ఆ న్యాయాధిపతి ఎవరంట? అన్యాయస్తుడు. సో మాటి మాటికి వస్తూ ఉంది. ఈయన కొంచెం నేను అనుకుంటాను బహుశా పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చేమో. అమ్మా ఈ వారం మొత్తం నేను ఉండను, ఈ వారం మొత్తం నేను ఉండను, వచ్చే వారం రా అని అంటే, వచ్చే వారం ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పుడు వచ్చి ఆమె ఆ ఇంటి ముందు నిలబడతా ఉంది. ఈమెకి ఇట్లా కాదులే కానీ వచ్చే నెలలోరా అని అంటే, కరెక్ట్గా వచ్చే నెల ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడే ప్రత్యక్షమవుతూ ఉంది. ఈయన అనుకున్నాడంట, వాక్యంలో చెప్పబడినటువంటి మాట, వాక్యంలో చెప్పబడినటువంటి మాట, ఈయన అనుకున్నటువంటి మాట ఏంటంటే 5వ వచనములో ఉంటుంది, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఏం చేస్తూ ఉందంట? అయ్యయ్య అయ్యా 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 ప్లీజ్ అయ్యా, ఎలా 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 అమ్మా, అయ్యయ్యా అది కాదయ్యా, అది కాదయ్యా, పామవు బా తర్వాత అయ్యయ్యయ్యయ్యా. ఏం చేస్తూ ఉంది? నా మాటలో వాక్యంలో ఉన్న మాటలో ఏం చేస్తూ ఉంది? గోజాడుతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? 5వ వచనంలో రాయబడిన మాట, గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఇక్కడ ఒక స్పెసిఫిక్ మాట. ఏం చేయాలనుకున్నాడంట? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏం చేయాలనుకున్నాడంట? మా గడి చెప్పండి, న్యాయం ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఆయనే అన్యాయస్తుడు అయితే న్యాయం ఎట్లా చేస్తాడు? అక్కడ జరిగింది ఏంటంటే, మాటి మాటికి వచ్చి ఏం చేస్తూ ఉందంట? ఈ చెవులో గోరిగా జోరీగా ఏదో ఒక ఈగలు కొన్ని ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మన చెవులోకి వెళ్తుందేమో అని చీపురు తీసుకుంటారు దానికోసం. అసలు కర్ర కూడా తీసుకోరు. ఏం చేస్తారు? చీపురు తీసుకొని అది ఎక్కడుందో కరెక్ట్గా గురి చూసి ఫ్యాట్మని కొడితే అది కింద పడి గిర్ర, అప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది? అది ఒక సౌండ్ డ్రర్ అని అంటూ ఉంటుంది. దాన్ని వదిలేస్తే దాన్ని మరలా అలాగే గర్ర అంటూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మరొక దెబ్బ వేస్తూ ఉంటారు. కారణం ఆ గోల తట్టుకోలేక. ఇప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటంటే, బహుశా నేను అన్యాయమైనటువంటి తీర్పు తీరిస్తే మరలా ఈ గోరీగా వస్తూనే ఉంటుంది. మరలా ఏం చేస్తూ ఉంటుంది? ఈ జోరీగా గోరీగా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా న్యాయం చేస్తే అసలు మనకి కంటికి కనబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కొన్నిసార్లు బలవంతుడి కంటే బతిమలాడుకునేవాడే గొప్పోడు. చెప్పాలా? ఎవరు గొప్పవాళ్ళు? బలవంతుడి కంటే బ్రతిమాలుకునేవాడే. బలహీనుడైనప్పటికీ బతిమాలుకునేటటువంటి వాడే. కొన్నిసార్లు కొంతమంది బతిమలాడుతూ ఉంటే ఎందుకు వచ్చిన బాధ,
వెళ్ళి కొంచెం ఆ పని ఏదో చేసేస్తే అయిపోద్ది కదా అనిపిస్తుంది. పనులు ఎన్నున్నా వచ్చి ఇంటి దగ్గరే నిలబడతారు. వాళ్ళని వదిలిపెట్టి ఇంట్లో కూర్చోలేము, వాళ్ళని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేము. ఒకసారి అయితే ఏదో వదిలిపెట్టి వెళ్తాం, ఒకసారి అయితే ఏదో చెప్తాం. ప్రతిసారి ఆశ్చర్యం అనిపించినటువంటి మాట, అన్యాయస్తుడైనటువంటి కొన్నిసార్లు అనిపిస్తుంది ఆయన సాయం చేస్తాడు, ఆయన న్యాయం చేస్తాడని ఆయన ద్వారా న్యాయం కలుగుతుంది అనే నమ్మకం నాకు లేదండి అని అంటూ ఉంటాం. ఆయన ద్వారా నాకు న్యాయం జరుగుతుంది, ఆ పెద్ద మనిషి ద్వారా నాకు న్యాయం జరుగుతుంది, ఈ కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ వాదనలో నాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ పరిస్థితుల్లో నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం నాకు లేదండి అని అంటాం. ఎందుకని? వారు అన్యాయస్తులు కాబట్టి న్యాయం జరగదు అనేటటువంటి కన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది అన్యాయస్తుల ద్వారా కూడా న్యాయం చేయగలిగినటువంటి దేవుడు. ఎప్పుడు? గోజాడే తత్వం ఉన్నప్పుడు. వాక్యంగా చెప్పుకుందాం. ఎప్పుడు అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినప్పటికీ మరలా పదే ఆ ఇంటికి వెళితే, సార్ జరిగింది ఇది, ఇదిగో మీరు ఎట్లా చెప్పారు, జరిగింది ఇది, వాస్తవం ఇది అని మరలా వెళ్ళి తట్టుకుంటారా? తట్టుకోలేరు. అయితే ఇది యేసయ్య చెప్పిన ఉపమానం. ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్. యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ఏమని? విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఈ ఉపమానం చెప్పాడు కదా. దీనికి దానికి పొంతనేంది, దీనికి దానికి పొత్తేంది? విసుకక నిత్యము ప్రార్థన చేసేదానికి, ఇదిగో ఈ వెధవరాలు మాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఇంటికి వెళ్ళి గోజాడటం, న్యాయం తీర్చేదాకా గోజాడటం, దీనికి దానికి ఉన్నటువంటి ఆ బంధం, ఆ లింక్ ఏంటి అని ఆలోచిస్తూ యేసయ్య ఇదిగో దీని ద్వారా నాతో ఏం మాట్లాడాలనుకున్నావు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, సృష్టి ఆరంభంలో దేవుడు ఆదామును అవ్వను చేశాడు. అయితే దేవుడు ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చేవాడా లేదా? ప్రతిరోజు చల్లపూట దేవుడు ఆదాము దగ్గరికి, తన భార్య, వారి ఇరువురి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని ముచ్చటించి వెళ్ళేవాడు. విచ్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్, సహవాసము. దేనికోసం? సహవాసం. మానవుణ్ణి దేవుడు అంతగా ప్రేమించాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడు అనంటే తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనుకాడకుండా, తన ప్రాణాన్ని పరిపూర్ణంగా, తన ప్రాణాన్ని అర్పించి మరణించగలిగినటువంటి ఆ ఎమోషన్, ఆ బంధం మానవునితో ఉంది. కారణం ఏంటంటే వీఆర్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన ఏమంటారు దాన్ని? ఆయన స్వరూపములో, ఆయన రూపములో మనలను నిర్మించుకున్నాడు. మనది ఏ రూపం అనంటే, మనం నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా,
ముఖం చక్కగా ఉన్నా, లేకపోతే స్మార్ట్గా ఉన్నా, ఎట్లా ఉన్నా, చూడటానికి బాగున్నా బాగోకపోయినా, కొంతమందికి 24 గంటల ముఖం అంతా గందరగోళం ఉంటుంది. ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా కనీసం ముఖాన్ని క్లీన్ చేసుకొని రారు. వాళ్ళ గురించి ఇక మనం ఏం చెప్పలేములే. మనం ఎలాగున్నా కానీ మన యొక్క రూపము దేవుంది కొంచెం శుభ్రంగా ఉండాలి. మరీ అతిగా కాకుండా కొంచెం శుభ్రంగా ఉండాలి. నోరు కడుక్కోవాలా. ఎదుటోళ్ళు మాట్లాడుతూ ఉంటే, నాయనా నీకు ఒక దండనైనా, నేను కొద్దిగా ఉంటే కళ్ళు తిరిగి పడిపోయి తట్టుకున్నాను, నీ వాసన భరించలేను అన్నట్టుగా కాకుండా కొంచెం పొళ్ళు తోముకోవాలా. కొంతమంది ఎదుట నిలబడలేం. పైన ముఖం బాగానే ఉంటుంది, మేకప్, సెంటు, పౌడరు, ఆ క్రీము ఈ క్రీము, ముఖం చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఉంటుంది గిలగిల ఫిడ్స్ వచ్చినోడు కొట్టుకొని పడిపోతాడు చూసా. మంచిగా ఉండాల. మన రూపం దేవునిది. మన రూపం దేవుని రూపం. మనం దేవుని రూపంలో చేయబడ్డాం. మనం ఏ రూపంలో చేయబడ్డాం? దేవుని రూపంలో చేయబడ్డాం. రైట్. ఈ వాక్యానికి దానికి ఉన్నటువంటి బంధం, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. రైట్. ఒక్కసారి కుడి చేయి పైకి ఎత్తండి అందరూ. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేనోరు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉంది? రైట్. సో ఎందుకు కొంచెం అలర్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు చెప్పుకుందాం. ఏదైతే దేవుడు ప్రేరేపించాడో దాన్ని కొంచెం మనసులోకి చొప్పింపజేయాలనే ఉద్దేశం తప్ప ఏం లేదు. రైట్. ఏనండి, ప్రార్థన అంటే అర్థం ఏంటి అమ్మా? దేవునితో మాట్లాడుట. వాక్యం చెప్పటం అంటే దేవుడు మనతో. రైట్, యువర్ రైట్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం, వాక్యం వినటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. సో దేవుడు కోరుకునేది ఏంటి అంటే, ప్రార్థన అంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. అంటే మనకి విసుగుదల లేకుండా మనము ఆయనతో మాట్లాడుతూ ఉండాలని. అంతేనా దాని భావం? అర్థమైందా? దాని భావం ఏంటి? మనం విసుక్కోకుండా, విసుగుదల చెందకుండా మనం ఏం చేయాలంట? ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడాలి. మన పొరుగు వారి ఇంటికి వెళ్ళి ఎప్పుడు వాళ్ళ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నావు అనుకో, ఎట్లా ఉంటుంది? వచ్చింది జిడ్డు, వచ్చాడు జిడ్డు, కూర్చున్నాడంటే ఆ చైర్లో మరి ఏముంటుందో కానీ అతుక్కుపోతాడు. లేపినా కానీ ఒక టేబుల్కి పెయింట్ వేసారు. టేబుల్కి 3 కూర్చోవచ్చు దాని మీద. తెలియక ఒక ఆమె కూర్చుంది. ఆమెకు అర్థమైంది, ఇక నేను లేవటం కొంచెం కష్టం, నేను లేస్తే ఇప్పుడు ఈ ఆ పెయింట్కి అతుక్కొని బట్ట కూడా చిరిగిపోవచ్చు, లేవచ్చు కానీ బట్ట కూడా చిరిగిపోవచ్చు అని, అరే నేను నా పరిస్థితి ఏంది ఎట్లాగా అయిపోయింది తెలిస్తే ఎరక్క ఇరుక్కున్నానని ఈమె వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మంది.
వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అని అన్నాడు. ఒక ముచ్చట చెప్తారా, కూర్చో అంది. నేను చెప్తా కానీ నువ్వు ముందు కూర్చుంటే చెప్తా. ఈడిక వెనక ముందు ఆలోచించకుండా అరే ఎంత ప్రేమగా వచ్చి కూర్చోమంటే అని వాడు కూడా కూర్చున్నాడు. కూర్చొని అడుగుతా ఉన్నాడు, ఏంది విషయం ఏంది అనంటే అప్పుడు చెప్తా ఉంది, ఇప్పుడే దీనికి పెయింట్ వేసారంట. ఏమని చెబుతా ఉంది, ఇప్పుడే దీనికి మింగలేక దగ్గలేక. అరే ఈ రకంగా ఇరికిస్తావా? ఇప్పుడు ఏం చేయాలా? ప్రశాంతంగా కూర్చోవాలి, అక్కడ లేవటానికి లేదు. లేస్తే ఇప్పుడు ప్యాంటు అద్దకాలు వేసిన ప్యాంటులాగా ఉంటుంది. ఏమవుతుంది? అద్దకాలు వేసిన ప్యాంట్. ఇప్పుడు అది మనిషికి కొంచెం ఏమంటారు, కొంచెం గిల్టీనెస్ ఉంటుంది. కొంచెం బట్ట చినిగినా లేకపోతే ఏదన్నా అయినా అయ్యో ఎదుటోళ్ళకి పని పాట లేకుండా నన్నే చూస్తారన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, కానీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది తెలుసా? అరే నా బట్ట బాగలేదు, నా ఇంకే చూస్తారేమో, ఇక్కడ చిరిగింది దీన్నే చూస్తారేమో, లేకపోతే ఇక్కడ మురికైంది దీన్నే చూస్తారేమో. అరే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ప్రత్యేకించి మనల్ని ఎందుకు చూస్తారు అని అనుకోరు. సో ఈ లెగవలేక లెగిస్తే మరలా ఎవరన్నా ఎగతలు చేస్తారేమో అని. ఇప్పుడేం చేయాలా? ఆడే కూర్చోవాలి. ఇక అక్కడి నుంచి లెగవటానికి లేదు. సో దేవుడు కూడా కోరుకునేది అదే, మనం ఆయన దగ్గర కూర్చోవాలని, ఆయనతో ముచ్చటించాలని. ఎక్కడికో వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వారి యొక్క చిరాకంతా మన మీద వేసినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కొన్ని పాటలో ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లని. వెళ్ళి కూర్చొని పెడుతూనే ఉంటారు, ముచ్చటాడుతూనే ఉంటారు. కానీ యేసయ్య చెప్పేటటువంటి మాట ఏంటంటే, నాతో ముచ్చటించండి. ఏం చెప్తా ఉన్నాడు? కమ్ అండ్ టాక్ టు మీ. మీకు టైం ఇస్తాను. ఒక 4 రోజుల క్రితం సింహం రాత్రి చెప్పుకున్నాం కదా, ముఖం అంతా ఇంతలా అయిపోయింది. నాకు అర్థం కాక ఏమైందమ్మా అని అంటే, గంటన్నర 2 గంటలు 2 గంటలకి రిలీజ్ చేసింది. 2 గంటలు బతిలాడంగా ఏం రిలీజ్ చేసిందో తెలుసా? ఈ మధ్య నువ్వు నాతో మాట్లాడతలా, మాట్లాడతాం తగ్గిపోయింది. సో చాలా అంటే ఆ బంధం ఏదైతే ఉంటుందో, కమ్యూనికేషన్, మాట్లాడుకునేటటువంటి విధానం, మనం ప్రేమించేటటువంటి వ్యక్తులు మనతో మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది? మనం ప్రేమించేటటువంటి వ్యక్తులు మనతో మాట్లాడతలేదనుకో, బాధ కలుగుతుంది. మనం ప్రేమించేటటువంటి మనం ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నామో వారు మాట్లాడకపోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కన్న కొడుకు కన్న తండ్రితో మాట్లాడకపోతే బాధ అనిపిస్తుందా? అనిపిదా? తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడకపోతే బాధ అనిపిస్తుంది.
భర్త భార్యతో మాట్లాడకపోతే బాధ అనిపిస్తూ ఉంటుంది. భార్య భర్తతో మాట్లాడకపోతే బాధ అనిపిస్తూ ఉంటుంది. స్నేహితుడితో మాట్లాడకపోతే బాధ అనిపిస్తూనే ఉంటుంది. ఈ మాట్లాడకపోతే వచ్చేటటువంటి పెయిన్ అది మామూలు పెయిన్ కాదు. మాట్లాడకపోతే వచ్చేటటువంటి బాధ, మాట్లాడకపోతే వచ్చేటటువంటి వేదన లోన చాలా ఉంటుంది పంచుకోవటానికి. ఉంటుందా ఉండదా? మనల్ని ప్రేమించేటటువంటి వారు లేకపోతే మనం ప్రేమించేటటువంటి వారు మనతో మాట్లాడితే చెప్పుకోవటానికి చాలా ఉంటుంది. ఏముంటుందంటే చాలా ఉంటుంది అంతే. ఇంకా దానికి ఇంక వేరేదేమీ లేదు. ఏదో చెప్తూ ఉంటారు. ప్రేమించినప్పుడు వారితో మాట్లాడాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమించినప్పుడు మాట్లాడాలి, గంటలు వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడుగా. ఆ లోకం దేవునితో మాట్లాడకపోతే దేవునికి వచ్చేటటువంటి ఆ బాధ, దేవునికి వచ్చేటటువంటి ఆ వేదన. ఇప్పుడు మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు మనతో మాట్లాడకపోతే బాధ కదా. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవునితో మనం మాట్లాడకపోతే దేవుడు కోరుకుంటా ఉన్నాడు, మాట్లాడండి, ప్లీజ్ టాక్ టు మీ. ఎలాగూ మాట్లాడాలి? నువ్వెంతసేపు మాట్లాడినా పర్లా, నేను ఆలకిస్తా. ఎంతసేపు? విసుకక నిత్యం మాట్లాడు. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంట కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, జీవిత కాలమంతా నువ్వు మాట్లాడుతూనే ఉండు విసుక్కుండా. నేను కూడా విసుక్కోను. దట్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసు యొక్క ప్రేమ కొన్నిసార్లు కొన్ని ప్రేమలో భయం వేస్తూ ఉంటుంది. అరే, ఈ ప్రేమ దిగిపోతే ఏమవుతుంది, ఈ బంధం దిగిపోతే ఏమవుతుంది, ఈ మనిషి లేకపోతే ఏమవుతుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ప్రేమలు, లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఏమనిపిస్తుంది అంటే భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ముంచి వెళ్ళిపోతారు. ముంచి ఈయన కనపడరు. ప్రేమలు ఎలాగుంటాయంటే, పాట కూడా ఉంది కదా, నిన్న వచ్చేటప్పుడు ఇంకా కొత్తగానంటే మరలా అప్పుడప్పుడు ఎక్కడో చూసి దాన్ని మరలా వేసి, నాకు జడేయకూడదు కానీ మంచిగా ఉండాలి అని అంటే ఇటు కొన్ని అటు కొన్ని తీసి జడేసి మొత్తం వదిలిపెట్టేసా. ఆ తీయటం కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు, అంతకుముందు రాలా. ఈ బాధలు అనుకున్నాను కానీ అసలు ఇప్పుడు వేస్తూ ఉంటే నాకే ఇంట్రెస్ట్గా ఉంది. ఆ కోణానికి తీసుకొచ్చింది ఈమె, ఆ రేంజ్లోకి తీసుకొచ్చింది నన్ను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈమె కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, నాతో మాట్లాడతలేదు, అసలు నువ్వంటే నీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను, మీరిద్దరే ఉండండి అంటే. ఆ మాటకు అర్థం ఏంటంటే ఈమె ఆమెను ప్రేమిస్తూ ఉంది. ఇప్పుడు ఈమె అలగటానికి కారణం ఏంది? ఈమె ఆమెను ప్రేమిస్తూ ఉంది. అంటే ప్రేమించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఈమె ఎటన్నా బజార్ వెళ్ళినప్పుడు రాగానే ఈమె లేదనుకో, నేనున్నాను అనుకో, నా దగ్గరికి రాదు, మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇద్దరం ఉన్నప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్తాం, ఈమె లేనప్పుడు మాత్రం ఈమె గురించి ఏడుస్తూ ఉంటుంది. సో ఈ కొన్ని సందర్భాల్లో అది పీచ్కి వెళ్ళిపోయి ఐ లవ్ డాడీ అంటుంది. ఇక ఈమెకి వెళ్ళిపోయి ఒక మూలం కూర్చుంటూ ఉంటుంది. నాది దెబ్బ కూడు మొఖం అన్నట్టుగా పెట్టి. కారణం ఏంటి అంటే ఈమె ప్రేమిస్తుంది కాబట్టి ఆమె మాట్లాడలేకపోతే ఈమె ఉండలేదు. అది చెప్పడానికే చెప్పా. ఇప్పుడు ప్రేమించే వ్యక్తి
ప్రేమించే వ్యక్తి అయినప్పుడు ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారు మాట్లాడకుండా ఉండలేం. అరే పొద్దున పలకరించిందిగా, మధ్యాహ్నం పలకరించిందిగా, ఇప్పుడు పలకరిట్లా. అవునా కదా? ఇప్పుడు పొద్దున పలకరించిందిగమ్మా, నువ్వు కూడా ప్రేమే, మధ్యాహ్నం కూడా పలకరించిందిగా, ప్రేమే, ఇప్పుడు చూడు అని అంటుంది. అంటే పొద్దున పలకరిస్తే అది సరిపోలా, మధ్యాహ్నం పలకరిస్తే అది సరిపోలా. మరి మరి ఏం కావాలి? ఎప్పుడు నాతోనే ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? యేసయ్యతో ఎప్పుడు మనం మాట్లాడాలని ఆయన వాంఛ. ఉదయం మాట్లాడాంగా, మధ్యాహ్నం మాట్లాడాంగా, దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ గాడ్. అది దేవునికి సరిపోదు. అక్కడ ప్రత్యేకంగా రాయబడినటువంటి మాట ఏంది? విసుకక నిత్యము మాట్లాడాలంట. ఎట్లా మాట్లాడాలి? నిత్యము మాట్లాడాలి. ఏదో కొద్ది సమయం మాట్లాడితే సరిపోదు, దేవునితో నిత్యము మాట్లాడాలి. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అది దేవుడు మన యొద్ద నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎప్పుడు మాట్లాడుతున్నావు దేవునితో? దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నావు? దేవునితో సంబంధం ఏముంది? సహవాసం ఏముంది? బైబిల్లో కొన్ని సందర్భాలు ఏదైనా ఉంటుందేమో చూద్దామని బైబిల్ తిరిగేస్తూ ఉంటే, దావీదును దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కారణం ఏంటి? ఆయన రాత్రింబగళ్ళు దేవునితో ఉండాలని వాంఛ. ఆయన పలికిన మాటలు చూస్తే, నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇందాక కూడా చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎంత 104 కీర్తన, ఆ కీర్తన భాగంలో ఆ 104వ కీర్తనలో కూడా ఉన్న మాట ఏంది? 33వ వచనంలో నా జీవిత కాలమంతయు. రైట్, అది దేవుడు కోరుకుంటా ఉంది. ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు అనటంలో సందేహం లేదు. నలభై రోజులు రాత్రింబగళ్ళు దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడంట మోషే. ఎవరు? మోషే. మోషే ముఖం ఎలాగైపోయింది? మోషే ముఖం ఎలాగైపోయింది? చూడలేకపోయారు. మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషేతో ప్రజలు చెప్పుకున్నట్టు మాట ఏంటంటే, అయ్యా నీ ముఖం మీద కొంచెం బట్ట కప్పుకో, సూర్యుని కంటే కాంతివంతంగా ఉంది. అంటే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమను మోషేకి ఇచ్చేసాడు. అంటే దేవుని యొక్క సమస్తము, దేవునికి ఏదైతే ఉందో అది మనకివ్వాలని. ఏమివ్వాలని? దేవునికి ఏదైతే ఉందో అది సమస్తం మనకివ్వాలని. అందుకనే ఇప్పుడు పరలోకంలో జరిగేది ఏంది? మనం ఆయనతో, ఆయన మనతో ఎంతకాలం ఉన్నాం? యుగ యుగాలు, చిరకాలము. ఆ మాట దావీదు పలుకుతూ, దావీదుకు ఉన్నటువంటి ఆసక్తి, చిరకాలము. ఎంతకాలం అంట? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో పోల్చుకుంటే ఇంకా ఏ ప్రేమ కూడా ఆ ప్రేమతో పోల్చుకోలేం. అందరూ గాయపడుతూ ఉంటారు, అందరూ గాయపరుస్తూనే ఉంటారు. భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా కొన్నిసార్లు గాయపరుస్తూ ఉంటారు. తర్వాత దాన్ని తెలుసుకుంటారు, కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, సర్దుకుపోతూ ఉంటారు. మళ్ళీ కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది. అన్ని ప్రేమల్లో బాధ ఉంటుంది. బాధ లేని ప్రేమ భూలోకంలో లేదు. బాధ లేని ప్రేమ భూలోకంలో లేదు. అది కొడుకులైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, ఎవరైనా, స్నేహితులైనా. బాధించకుండా ప్రేమను కంటిన్యూ చేయలేము, బాధపడకుండా ప్రేమను కంటిన్యూ చేయలేము.
బాధపడకుండా ప్రేమను కంటిన్యూ చేయలేం, బాధించకుండా కూడా ప్రేమ కంటిన్యూ చేయలేం. ఎందుకంటే మనకి అది బాధగా అనిపించదు, కానీ అవతల వాళ్ళకి అది బాధగా అనిపిస్తూ ఉంటుంది. అవతల వాళ్ళకి కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కానీ మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ బాధ పెట్టకుండా నిత్యము తన కృపలో భద్రపరిచే ప్రేమ నజరేయుడైన యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.